నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. నేను సహస్ర. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కదా. అయితే అతన్ని సిట్ అధికారులు ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఎలా ఉన్నాయంటే, మీరు అడిగిన ప్రశ్నలకు నేను జవాబు చెప్పను, నేనేం చెప్తానో అదే మీరు రాసుకోండి అంటూ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారులతో దురుసుగా ప్రవర్తించారు. ఇక మంగళవారం రాత్రి ఆయన బెంగళూరులో అరెస్ట్ చేసిన అధికారులు బుధవారం ఉదయం విజయవాడలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చి ప్రాథమిక విచారణ చేపట్టారు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము రాజ్ కాసిరెడ్డి బృందం నుంచి సేకరించి ఎక్కడ నిల్వ చేశారు, ఎన్నికల వేళ ఏ ఏ ప్రాంతాలకు ఎవరెవరి వద్దకు చేర్చారు, ఎవరి ఆదేశాల మేరకు ఈ ముడుపుల సొమ్ము మీకు చేరింది అనే అంశాలపై ప్రశ్నించగా ఆయన అడ్డదిడ్డంగా మాట్లాడినట్లు తెలుస్తుంది. తనపై అక్రమంగా కేసు పెట్టారంటూ పెద్దగా అరుస్తున్నట్లు కూడా సమాచారం. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రాజకీయ ప్రకటనలు, ప్రసంగాలు చేసినట్లు ఆ విధంగా మాట్లాడుతున్నారని తెలుస్తుంది. ఇక ఈ కుంభకోణంలో మీ పాత్ర గురించి మేము అడిగిన వాటికి సమాధానం చెప్తే చాలు, మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతామంటే కుదరదు, మీరు ఏదైనా చెప్పాలంటే న్యాయస్థానంలో చెప్పండి, ఆ హక్కు మీకు ఉంది అంటూ దర్యాప్తు అధికారులు గట్టిగా చెప్పడంతో అప్పుడు వెనక్కి తగ్గాడట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దురుసు ప్రవర్తన అంతా సిట్ కార్యాలయంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ ఫుటేజ్ని దర్యాప్తు అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు.